ఇవన్నీ మీకు భవిష్యత్తులో వచ్చే 2 రోజుల్లో మన ముఖ్య అంశాలు నేను చదివాను. కానీ ఇవన్నీ కూడా మీకు రేపటి నుంచి మీరందరూ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. మీకు నేను పరిష్కారం ఇచ్చాను. 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి అంటే 80,000 కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు. నేను 33,000 కోట్లలో మన గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను ₹1 కోటి ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తా. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు. ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ R&R కోసం నేను కూడా ₹1 కోటి నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తాం చెప్పండి. మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు? మనమే రక్షించుకోవాలి, మనమే నిలబడాలి.